ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 5వ అధ్యాయం వనభోజన మహిమ. కార్తీక మాసంలో స్నానం, దానం, పూజ అనంతరం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణం చేయాలి. అట్లా చేసేవారికి సర్వ పాపాలు నివృత్తి అవుతాయి. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములతో శివకేశవుల్ని పూజిస్తే వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. భగవద్గీత కొంతవరకైనా పారాయణం చేయొచ్చు, లేదంటే కడకందలి శ్లోకంలో ఒక్క పాదమైనా కంఠస్థం చేస్తే దాన్ని పారాయణం చేస్తే వాళ్ళకి విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలు నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద అంటే నెల్లి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఆ ఉసిరి చెట్టు నీడనే భోంచేయాలి. బ్రాహ్మణులు కూడా ఆ నెల్లి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించాలి. వీళ్ళను పట్టి పురాణ కాలక్షేపం కూడా చేయాలి. ఈ విధంగా చేస్తే బ్రాహ్మణ పుత్రునికి నీచ జన్మ పోయి నిజ రూపం కలిగింది అని వశిష్ఠుల వారు చెప్పారు. ఆ బ్రాహ్మణ యువకుడు ఏమి, ఆ నీచ జన్మ ఏమి అనే కథని ఇప్పుడు మనం తెలుసుకుందాము. కావేరీ నదీ తీరంలో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. అతనికి ఒక కొడుకున్నాడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుంచినే భయభక్తులు లేకుండా అతి గారాభంగా పెరిగిన వల్ల నీచ సహవాసాలన్నీ వచ్చి దురాచారుడై ఉన్నాడు. ఇట్లా దురాచార పనుల్ని చేస్తూ ఉన్నాడు. ప్రజలు పలు విధంగా వాడి గురించి చెప్తూ ఉన్నారు. అది తండ్రికి చాలా సిగ్గుచేటుగా ఉండింది. బయట తల ఎత్తి తిరగలేకపోతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి ఏం చేశాడు, కొడుకును పిలిచి హితబోధ చేయాలి అని కొడుకును పిలిచి, తండ్రి నీవిప్పుడు కార్తీక మాసం వస్తుంది, కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవుల్ని స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేస్తే నీ పాపాలన్నీ పోయి నీకు మంచి బుద్ధి కలిగి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి నేను చెప్పింది చెయ్యి అట్లా అని చెప్పి కొడుకు దగ్గర చెప్తాడు. అప్పుడు కొడుకు, తండ్రి స్నానం చేసేది ఒంట్లో ఉండే మురికి పోవటానికే కదా, స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు మనకు కనిపిస్తాడా? దేవాలయంలో దీపం వెలిగించే బదులు ఇంట్లోనే వెలిగించవచ్చు కదా, అది ఏమి దేవాలయంలో వెలిగించేది అని ఇట్లా వ్యతిరేకంగా పెడసారిగా సమాధానాలు చెప్పాడు. ఇంతలో తండ్రికి కోపం వచ్చి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలం గురించి ఇంత చులకనగా మాట్లాడుతున్నావా? నీకు దాని ఫలితం ఏమీ చూపిస్తాను అట్లా అనేసి నీవు అడవిలో రావి చెట్టు తొర్రలో ఇక ఎలుక రూపంలో బతకాలి అట్లా అని చెప్పి శపించేస్తాడు. ఆ శాపం కుమారుడు శివశర్మకు జ్ఞానోదయం కలిగి, తండ్రి క్షమించుము, అజ్ఞానంలో నేను ఈ తప్పును చేసినాను, ఈ దైవ కార్యంని చులకనగా మాట్లాడినాను, నాకు శాప విమోచనం కలిగించు అట్లా అని అడగగా అప్పుడు తండ్రి, సరి నా శాపం అనుభవించుతూ మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలుగుతుంది అట్లా అని చెప్పి కుమారుని దగ్గర చెప్పాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపంలో మారి అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసిస్తూ అట్లా కాలం గడుపుతూ ఉన్నాడు. ఇట్లుండగా కావేరీ నదీ తీరం సమీపంలో ఉండే వల్ల ఆ నదికి వెళ్ళేదానికి చాలామంది వచ్చి అక్కడ స్నానం చేస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఇట్లా కొంతకాలం తరువాత కార్తీక మాసంలో ఒకరోజు మహర్షి అగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదికి వచ్చినారు. అట్లా బయలుదేరి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఆ ఎలుక ఉండే ఆ చెట్టు కింద కొంతసేపు శిష్యులతో కార్తీక పురాణం వినిపించాలి అని చెప్పి కూర్చున్నారు. ఈలోగా చెట్టు త్వరలో నివసించుతూ ఉన్న మూషికము వాళ్ళ దగ్గర ఏదైనా ఉందేమో తిందాము అట్లా అని చెప్పేసి తినేదానికి బయటకు వచ్చింది. అంతలో అక్కడ ఒక దుర్బుద్ధిగా ఉండే ఒక కిరాతకుడు వీళ్ళ దగ్గర ఏమైనా సొమ్ములు ఉంటే తీసుకొని దొంగలించుకొని పోవాలి అట్లా అని ఒక దొంగ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కానీ విశ్వామిత్రుల వారిని చూడగానే అతని మనసు మారిపోయింది. ఆ దివ్య దర్శనం ఏదో మనసులో చెప్పరాని సంతోషం కలుగుతూ ఉంది అట్లా అని చెప్పేసి వాళ్ళు పురాణ శ్రవణం చేసేది, కార్తీక పురాణం చదివేది విందాము అట్లా అని కూర్చున్నాడు. అప్పుడు అది విను కార్తీక పురాణం వినను అతని మనసు మారి మంచివాడుగా అయిపోయాడు. అలాగే ఈ కార్తీక పురాణం అంతా వింటూ చెట్టు త్వరలో నివసిస్తూ ఉండే ఆ ఎలుక కూడా కార్తీక పురాణం వినుట వల్ల దాని పూర్వజన్మ దేహస్థితి వచ్చి మోక్షమయ్యింది, శాప విమోచనం కలిగింది. కాబట్టి జనక మహారాజా,
ఇహములో సిరి సంపదలు, పరలోకములో మోక్షము కోరేవారు తప్పకుండా ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించాలి. పంచమోధ్యాయం 5వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.